మంత్రి వ్యవస్థ, న్యాయాధికారుల వ్యవస్థ ఉండేది. కానీ ఇప్పుడు కోర్టులు అనేది పోలీసులు రాసి ఇచ్చేటటువంటి కాగితాల కోసం అక్కడికి వెళ్ళి మాట్లాడుకోవడానికి మాత్రమే పరిమితం అవుతున్నాయి. అదే సందర్భంలో పోలీసులు అనేటటువంటి వాళ్ళు పోలీస్ అంటూ సినిమాల్లో చెప్పుకునేటటువంటి డైలాగులకి పరిమితం తప్పించి ఆ సినిమాల్లో డైలాగ్ చూసి వీళ్ళని చూస్తుంటే భయం వేస్తుంది. మనం ఎక్కడున్నాం అనేటటువంటిది వణుకు పుట్టిస్తుంది. ఎవరిని నమ్మాలో అర్థం కానటువంటి పరిస్థితులకు తెచ్చుకున్నాం మనం ఇప్పుడు. సార్ ఇక్కడే వచ్చిన డౌట్ సార్, అంటే మామూలుగా అడుగుతున్నాను, ఇక్కడ మనం కంప్లీట్ గా పోలీసులనే ఎందుకు తప్పు పట్టాలి అనేది. ఎవరి ప్రభుత్వ అధికారులు ఉంటే పైన అధికారులు ఏం చెప్తే అదే చేస్తారు కదా. ఇప్పుడు ఈయన ఒక సిఐకి ఒక మాస్ వార్నింగ్ ఇచ్చారు, రేపొద్దున ఒక ఆయన రిటైర్ అయిపోయినా వదలని చెప్తున్నారు. భయపడుతూ బతికే పరిస్థితి, లేదంటే మధ్యలో మేమేం చేస్తాం, అధికారులను బలిపశువులు చేయడం, పోలీసులను బలిపశువులు చేయడం కరెక్టేనా? ఉద్యోగం బానే బాస్, ఎవడు అడిగాడు నిన్ను? ఉద్యోగం నువ్వు ఏం చేస్తావు? భయంతోనే కదా నేను అనేది. ఏమవుతుంది, నేను ఈ దరిద్ర పని నేను చెయ్యను, చట్ట విరుద్ధం నేను చెయ్యనంటే ఏం చేస్తారు? ఈ పోస్ట్ నుంచి తీసుకెళ్ళి సస్పెండ్ ఎవడు చేయడు, ట్రాన్స్ఫర్ చేస్తారు. ఏమవుతుంది? యాడికి పోయినా నువ్వు పోలీసువే కదా, నీ జీతం నీకు వస్తుంది కదా. సస్పెండ్ ఇది చేస్తే సస్పెండ్ అవుతారు, రేపు పొద్దున జైలు పాలవుతారు, వదిలిపెట్టరు వీళ్ళు. ఇప్పుడు కొంతమంది పోలీసులు జైలుకి పోలేదా? మరి రేపు పొద్దున వీళ్ళు కూడా జైలుకి వెళ్తారుగా, ఏదో ఒక తప్పుడు కేసులే పెడతారు. ఇప్పుడు వాళ్ళ మీద పెట్టలా తప్పుడు కేసులు, లేదా ఇదే ఆ రోజున చేసిన కేసులు ఈ రోజున కేసులు పెట్టట్లేదా? రేపు పొద్దున వీళ్ళు వాళ్ళ మీద కేసులు పెట్టరా? అప్పుడు ఇవాళ నువ్వు 1.5 ఏళ్ళు ఉంది 2 ఏళ్ళు ఉందని కలార